హైదరాబాద్ మాదాపూర్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతకు హైడ్రా సిద్ధమైంది. అయ్యప్ప సొసైటీకి భారీగా చేరుకున్న హైడ్రా బృందాలు కూల్చివేతకు రంగం సిద్ధం చేశాయి. అయ్యప్ప సొసైటీలో 684 గజాల్లో అక్రమ భవనాన్ని ఏదైతే దీనికి సంబంధించి కూడా నిర్మించారు. దీంతో జిహెచ్ఎంసీ అధికారులు భవన యజమానికి నోటీసులు కూడా ఇచ్చారు. హైకోర్టు ఉత్తర్వులు పట్టించుకోకుండా గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు 5 అంతస్తుల భవనాన్ని నిర్మించారు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో అక్రమ భవన నిర్మాణాన్ని నిన్న రంగనాథ్ పరిశీలించారు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు. నుమాన్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? హైడ్రా దూకుడు మళ్లీ పెంచినట్టుగా తెలుస్తా ఉంది. పవన్, హైడ్రా దూకుడు పెంచిందనే చెప్పవచ్చు. సో ఈ నేపథ్యంలో దాదాపు సండే కూల్చివేతలనే మాట విని చాలా రోజులు అవుతుంది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు హైడ్రా కూల్చివేతలు ఉంటాయంటే ప్రచారం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో భారీ భవనం 5 అంతస్తుల్లో ఉన్నటువంటి దాదాపు 684 గజాల్లో ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా, ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించినటువంటి భారీ భవనాన్ని కూల్చేందుకు ఇప్పటికే హైడ్రా అధికారులు రంగం సిద్ధం చేసి పట్టినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికే తెల్లవారుజాము నుంచి కూడా పెద్ద ఎత్తున హైడ్రా బృందాలు మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణం భవనం ఎక్కడైతే ఉందో సో అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. నిన్ననే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ భవనాన్ని పరిశీలించారు. సో హైకోర్టు ఆదేశాలు, అంటే దీన్ని పూర్తిగా తొలగించాలనే హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, సో దాంతోపాటు జిహెచ్ఎంసీ అధికారులు గతంలో నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా సో యథేచ్ఛగా భవనాన్ని నిర్మించడం మీద హైడ్రా కమిషనర్ రంగనాథ్ సీరియస్ అయ్యారు. వారికి నిన్న షోకాస్ నోటీసులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఈరోజు హైడ్రా కూల్చివేతలు ఉంటాయంటూ మాత్రం ఇప్పటికే సమాచారం అయితే అందుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ నేపథ్యంలో ఇటు పూర్తిగా కూల్చివేతలు చేయడానికి హైడ్రా టీమ్స్ అయితే సిద్ధం చేసి పెట్టినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాము హైడ్రాకు సంబంధించినటువంటి బృందాలన్నీ కూడా చేరుకున్నాయి. దాదాపు 40 మంది హైడ్రా టీమ్స్ కూడా ఇక్కడ చేరుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో జిహెచ్ఎంసీ నోటీసులు, హైకోర్టు ఉత్తర్వులు కూడా పట్టించుకోకుండా సెల్లార్ గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు 5 అంతస్తుల భవనాన్ని నిర్మించడంపై స్థానికుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు. ఈ నేపథ్యంలో నిన్న అక్రమ నిర్మాణాన్ని కూడా హైడ్రా చీఫ్ రంగనాథ్ పరిశీలించారు. సో జిహెచ్ఎంసీ అధికారులతో కలిసి షోకాస్ నోటీసును జారీ చేశారు. సో అక్రమ కట్టడం అని హైకోర్టు కూడా నిర్ధారించాక కూడా ఉత్తర్వులు పట్టించుకోకుండా భవనాన్ని నిర్మించడం మీద మాత్రం ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూల్చివేతకు సంబంధించినటువంటి షోకాస్ నోటీసు ఇచ్చినా కూడా సదరు నిర్మాణదారులు పట్టించుకోనటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సీరియస్ అయ్యారు. సో అయ్యప్ప సొసైటీలో మొత్తం కూడా 684 గజాల్లో అక్రమంగా నిర్మిస్తున్నటువంటి భవనాన్ని కూల్చివేసేందుకు పూర్తిగా రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఇప్పటికీ ఇటు ఏదైతే అక్రమ నిర్మాణం ఉందో సో అక్కడ చేరుకున్నారు. బట్ ఏదైతే ఈ అక్రమ నిర్మాణానికి సంబంధించి గతంలో కూడా అనేక ఫిర్యాదులు వచ్చాయి. సో ఫిర్యాదులు వచ్చినా కూడా పట్టించుకోకుండా ఏదైతే కొంతమంది స్థానికుల అధికారులను మేనేజ్ చేసుకుని ఇక్కడ నిర్మాణాలు చేశారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఫిర్యాదు ఇచ్చినటువంటి నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏదైతే పూర్తిగా వారి దాని మీద సీరియస్ అయినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఈరోజు కూల్చివేతలు ఉండేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే భారీగా పోలీసు బందోబస్తు కూడా ఇక్కడ ఏర్పాటు చేసేటటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం తెల్లవారుజాము నుంచి హైడ్రా సిబ్బంది అంతా కూడా వారి టీమ్స్తో ప్రస్తుతం అయ్యప్ప సొసైటీకి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. కాసేపట్లో మరి ఈరోజు కూల్చివేతలు ఉంటాయా లేకపోతే రేపు చేస్తారా ఏంటనే దాని మీద మాత్రం ఒకంత స్పష్టత వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు హైడ్రా కూల్చివేతలతో మరోసారి దూకుడు పెంచినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ నుమాన్. థ్యాంక్స్.